సత్యభామ సీరియల్కు స్టార్ మా సడన్గా ముగింపు పలకబోతుంది. నిరంజన్ దేబ్జానీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్కు కార్తీక దీపం ఫేమ్ నిరుపం పరిటాల నిర్మాత కావడం గమనార్హం. టీఆర్పీ రేటింగ్లో అదరకొడుతున్న ఈ సీరియల్కు సడన్గా ముగింపు పలకటం బుల్లితెర ఫ్యాన్స్కు షాకింగ్గా మారింది. మార్చి 8న సత్యభామ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. సత్యభామ ప్లేస్లో కొత్త సీరియల్ భానుమతి ప్రసారం కానుంది. భానుమతి సీరియల్ మార్చి 10 నుంచి టెలికాస్ట్ కానున్నట్లు స్టార్ మా రీసెంట్గా ప్రకటించింది. సత్యభామ సీరియల్ ప్రస్తుతం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇప్పుడు అదే టైం స్లాట్ను భానుమతికి కేటాయించారు. సత్యభామ సీరియల్లో నిరంజన్ దేబ్జానీ మోదక్ జంటగా నటించారు. సత్యభామ సీరియల్ 2023 డిసెంబర్ 18న మొదలయ్యింది. సోమవారం నాటితో ఈ సీరియల్ 341 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. 346 ఎపిసోడ్స్తో సీరియల్ను ఎండ్ చేయబోతున్నారు. సత్యభామ కంటే ముందు నిరంజన్ దేబ్జానీ మోదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో యష్ వేద అనే పాత్రలో తమ యాక్టింగ్తో సీరియల్ లవర్స్ని మెప్పించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సీరియల్కు హైలైట్గా నిలిచింది. ఈ జోడీకి ఉన్న పాపులారిటీని వాడుకుంటూ సత్యభామ సీరియల్ మొదలయ్యింది. ప్రస్తుతం జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న బంగారు చెల్లెలు సీరియల్లో లీడ్ రోల్లో చేస్తోంది దేబ్జానీ మోదక్. ఈ సీరియల్లో డిప్యూటీ సీఎం సంధ్య పాత్రలో నటిస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో పలు సీరియల్స్లో చేసింది దేబ్జానీ. ఎక్కువగా డివోషనల్ క్యారెక్టర్స్తో ఫేమస్ అయ్యింది. సత్యభామ సీరియల్ను కార్తీక దీపం సీరియల్ ఫేమ్ నిరుపం పరిటాల ప్రొడ్యూస్ చేశారు. స్వీయ నిర్మాణ సంస్థ ఓం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సీరియల్ను నిర్మించారు. సత్యభామ కంటే ముందు పల్లకిలో పెళ్లి కూతురు, హిట్లర్ గారి పెళ్లంతో పాటు మరికొన్ని సీరియల్ నిర్మించాడు నిరుపం. ప్రస్తుతం నిరుపం కార్తీక దీపం 2 సీరియల్లో కార్తీక్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. స్టార్ మాలో టీఆర్పీ రేటింగ్లో నెంబర్ 1 సీరియల్గా కార్తీక దీపం 2 కొనసాగుతుంది.